నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. ఒక చిన్న విన్నపం మన తెలంగాణ కళారత్నాలు ప్రేక్షకులకు. తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ నేను గత జూలై మాసంలో ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశము ఇది డేటాబేస్ ఆఫ్ వీడియో ఇంటర్వ్యూస్ ఆఫ్ వివిధ కళారూపాల కళాకారుల వీడియో ఇంటర్వ్యూస్, వారి బాధలు, వారి కళారూపం గురించి, వారు సాధించినటువంటి కృషి, వారి ప్రోగ్రామ్స్, వారికి వచ్చినటువంటి అవార్డ్స్, వారు ఏమేమి వాళ్ళ జీవితంలో సాధించారు అనే ఒక చిన్న ప్రయత్నము నేను చేశాను. దాదాపుగా ఒక 320 మంది కళాకారులను నేను ఇంటర్వ్యూలు చేశాను. నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూల ద్వారా నేను చాలా బీద కళాకారులను చేశాను. ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నా ప్యాషన్తో చేశాను. నేను కూడా ఒక కళాకారుని, నేను ఒక సింగర్ని. మా నాన్నగారు చౌటి భాస్కర్ గారు, వారు టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ తెలంగాణలో శ్రీ సుబ్రహ్మణ్య గారి దగ్గర నేర్చుకున్నారు. నేను కూడా వారి దగ్గర క్లాసికల్ సంగీతం శిష్యరికం చేశాను. వారు తెలంగాణ వేములవాడలో దేవస్థానం వారికి ఎంతో సహాయం చేసి వారు మద్రాసులో సంగీతం నేర్చుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ అది ఇతివృత్తంగా. అయితే నేను చేసినటువంటి ఇంటర్వ్యూలన్నీ కూడా చాలా బీద కళాకారులు, వారంతా కూడా బీదరికంలో ఉన్నవారు. ఈ కళాకారులందరూ కూడా చాలా బీదరికంలో ఉన్నారు. వీరు ఒక పూట తిండి గడవక, వారికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేక, వారికి ప్రజలు కానీ ఇతర సంస్థలు కానీ వారికి తగు రీతిలో సహాయం లేక వారు పాపం బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపుగా వారి తాతల ముత్తాతల నుంచి కూడా ఇప్పుడు ఉండే జనరేషన్ వరకు కూడా దాదాపుగా 90% వరకు కూడా చాలా బీదరికంలో ఉన్నారు. జానపద కళారూపాలు తెలంగాణలో కోకొల్లలు చాలా, ప్రతి జిల్లాకు ఒక 2, 3, 5, 6 జానపద కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాలన్నీ కూడా డైయింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే కనుమరుగయ్యే, ఎంకరేజ్మెంట్ లేకపోతే కనుమరుగైపోతాయి ఇవన్నీ కూడా. ఎంకరేజ్మెంటు ప్రజలు, సంస్థలు వీరిని అడాప్ట్ చేసుకోవాలి. వీరికి ఒక పూట తిండి దొరికి, వారి పిల్లలు వారు ప్రశాంతంగా 2 పూటల తిండి, బట్ట పొట్ట, నిలువు నీడ ఇవన్నీ ఉండే రకంగా వారికి మనవంతు సహాయ కర్తవ్యంగా చేయాలి. వారు ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి గోండ్స్ మాధురి, ఒగ్గుడోళ్ళు, కాటిపాపలు, అలాగే చిద్దు యక్షగానం, అలాగే ఇప్పుడు డప్పు కళాకారులు, అలాగే గంగిరెద్దుల వాళ్ళు, అలాగే చాలా కోలాటము, బోనాల కోలాటం అని కొత్తగా వచ్చింది, ఒగ్గుడోళ్ళు, ఇలా చాలా కళారూపాలు చాలా దీనస్థితిలో ఉన్నాయి. వీరికి మనము సహాయం చేయాలి. మీ వంతు ప్రయత్నంగా మన ప్రేక్షకులు నడుము కట్టి వారికి సహాయం చేయాలని నా విజ్ఞప్తి. నా వంతు ప్రయత్నంగా నేను వారిని, మన ప్రేక్షకులకు మన యూట్యూబ్లో వారి గురించి ప్రయత్నశీలంగా నేను చేస్తున్నాను. మీరందరూ కూడా వీడియోలన్నీ చూడండి. వారికి ఏం లేదు, 2 పూటల భోజనము, వారికి ట్రైనింగ్ ఇవ్వాలి, వారికి డ్రెస్ కోడ్ ఉంటుంది. వారి జిల్లాల్లో వారి పిల్లలు, ఫ్యూచర్ జనరేషన్, వారి తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు వృత్తి కళారూపంగా నేర్చుకొని వారు పిల్లలకు, మనవలకు, ముని మనుమలకు నేర్పి ఫ్యూచర్ జనరేషన్కి ఈ కళారూపాలు బ్రతికే విధంగా మనము ప్రయత్నం చేయాలి.
వారికి ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఇవ్వాలి, ఆర్థిక సహాయం అందజేయాలి. అలాగే ఇందులో ఆడవారు కూడా ఉంటారు, వారికి కూడా మనము ఈ కళారూపాన్ని కళాకారులకు ఎంతో సహాయం చేయాలి. అలాగే పెద్దలు బాగా ప్రదర్శనలు ఇచ్చి ఎలాగైతే బీదరికంలో ఉంటారో వీరు పెద్ద వృద్ధ కళాకారులు అయిపోతారు. వీళ్ళు వారికి జీవనోపాధి గడవక వారికి అందరికీ కూడా పెన్షన్ లేదు, కొంతమందికి ఉంది కళాకారుల వృద్ధ కళాకారుల పెన్షన్. ఈ ఆర్థిక సహాయము వారికి వారి తదనంతర జనరేషన్ వాళ్ళు, అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లకు మనం ప్రోగ్రామ్స్ ఇస్తే వారికి కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఆర్థిక సహాయము ఎంతో తోడ్పాటు అందిస్తుంది వాళ్లకు. ప్రతి కళారూపాన్ని కూడా ఎంతో మనము దీనికి బాగా నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి కొత్త జనరేషన్ వాళ్ళకి. పాత జనరేషన్ గురువులు వాళ్ళు ఎంతో కష్టపడి నేర్చుకొని స్టేజ్ కార్యక్రమాలకి, స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చి దేవాలయాలలో, అలాగే పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాలలో, అలాగే జాతరలలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసి వారు సొలసిపోయి ఉంటారు. వారికి ఒక చల్లని తేనీరులాగా మనము వారికి ఎంతో ఉపయుక్తంగా సహాయం చేయాలి. ఈ వీడియో నేను ఒక చిన్న ప్రయత్నంగా, నా విన్నపంగా నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను కొంచెం కష్టానికి వచ్చి చేశాను. దీనిలో ఏవైనా టెక్నికల్గా కానీ వర్బల్గా కానీ తప్పులుంటే పెద్ద మనసుతో మన్నించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉత్సాహంతో ఇంకా చాలామంది కళాకారులు ఇంకా ఇంటర్వ్యూ చేయవలసింది. వీరందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదు. దీని ప్రజా కళలు, వృత్తి కళలు, వీరందరూ కూడా సంస్థలు, ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా, ఎన్జిఓస్, భారత ప్రభుత్వము, అలాగే చాలా శ్రీమంతులు, బాగా డబ్బున్నవారు ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ను, ఒక్కొక్క ఆర్టిస్టును అడాప్ట్ చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి, నా విన్నపం. వీళ్ళని అడాప్ట్ చేసుకోండి. నెలకు, మాసానికి కానీ సంవత్సరానికి కానీ వీరికి ఆర్థిక సహాయము ప్రోగ్రామ్స్ పరంగా కానీ, లేకపోతే వీరి శ్రమను గుర్తించండి, వీరి కళారూపాన్ని గుర్తించండి. ఇది ఇంకా 100 సంవత్సరాల పాటు మనగలిగి బ్రతకాలని, ఫ్యూచర్ జనరేషన్లో ఇది కళారూపాలు అప్పుడు ఉండేవి, అలాగా ఉండేవి, ఇలాగా ఉండేవి అనుకోకుండా ప్రత్యక్షంగా అందరూ చూసే విధంగా ఫ్యూచర్ జనరేషన్ కూడా వీరికి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి కొత్త జనరేషన్ వాళ్ళకి. పాత వాళ్ళకందరికి కూడా పాత గురువుల్లాగా వీళ్ళను చేరదీసి వీరికి మంచి తోడ్పాటు అందించవలసిందిగా నా విన్నపం, ప్రయత్నం. ఇంకా చాలా ఉంది నాకు తెలిసి ఇది ఒక చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. మై సెల్యూటేషన్స్ టు ఆల్ ది ఆర్టిస్ట్. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. మన వీర అగ్నివీరులు, మన త్రివిధ దళాలు ఈ ఆపరేషన్ సింధూర్లో భారత మాతకు ఒక దివ్యమైన విజయాన్ని అందించారు. వారికి సెల్యూట్. థ్యాంక్ యూ. నమస్తే.